దేవుడు ఎవరికి ఆధారంగా ఉంటారో వాళ్ళ జీవితంలో ఈ 3 అనుభవాలు. ఒకరోజు పడుకుంటారు, నిద్రపోతారు, నిద్ర మేలుకుంటారు. దీని అర్థం ఏంటంటే మనుషులందరూ ఒకరోజు పండుకొని నిద్రపోవాలి అంటే దాని అర్థం ఏంటంటే అందరూ భూమిలో మట్టిలో ఎవరైనా పడుకోవాల్సిందే. అందరూ చనిపోతారు, ఒకరోజు మట్టిలో వారిని పరుండ పెడతారు, సమాధి చేస్తారు. కానీ దేవుడు ఎవరికి ఆధారంగా ఉంటారో వాళ్ళు ఒకరోజు నిద్ర మేలుకొని పునరుద్ధానపు శక్తితో లేస్తారు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. జీవ పునరుద్ధానం కొరకు వాళ్ళు నిద్ర లేస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నా ఆధారం. వస్తువుల్ని ఆధారం చేసుకోదు, మనుషుల్ని ఆధారం చేసుకోదు, ఈవెన్ పిల్లల్ని కూడా కొన్నిసారి ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రియులారా, ఎవరి లోకంలో ఓ తల్లి ఒక మెడికల్ షాప్ దగ్గర నిలబడి ఉందంట చాలాసేపు నుండి. ఒక పెద్ద ఆవిడ మెడికల్ షాప్ దగ్గర చాలాసేపు నిలబడిందంట. ఆ మెడికల్ షాప్లో పనిచేసాను, వింటున్నారా? ఆ మెడికల్ షాప్లో పనిచేసాయినా ఈ తల్లి ఎవరు చాలాసేపు నుండి ఉంది, చాలా క్రౌడ్ ఉంది, రష్ ఉందంటండి, చాలాసేపు నుండి ఉంది ఏంటని. ఆ తర్వాత కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత వాళ్ళ బాబు ఎవరో చూస్తుండ్రా, ఆ తల్లి ఎవరు చెట్టు కింద చాలాసేపు నుండి దీనంగా చూస్తుంది. ఏదైనా మెడిసిన్ ఏదైనా అవసరమేమో, ఏ కష్టాలు ఉందని. పాపం భక్తిగల ఆయన క్రైస్తవుడు హడావుడిగా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఏమ్మా తల్లి, ఏదైనా అవసరమా మీకు? చాలాసేపు నుండి ఇక్కడ ఉన్నారు, ఏదైనా అవసరమా చెప్పండి, మెడిసిన్ ఏదైనా కావాలా, మీరు మెడికల్ షాప్ దగ్గర రావడానికి ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి అమ్మా, నేను తెచ్చిస్తాను. ఏ మందు కావాలి మీకు? ఏ మెడిసిన్ కావాలి? తలనొప్పిగా ఉందా? ఫీవర్కి మెడిసిన్ కావాలా? ఏంటమ్మా స్టమక్లో ప్రాబ్లం ఏదో చెప్తే నేను మెడిసిన్ తెచ్చిస్తాను. డబ్బు లేకపోయినా పర్వాలేదు, నేను ఫ్రీగానే ఇస్తానమ్మా, మీరు ఆరోగ్యం చూసుకోండి, నా తల్లి లాంటి దానివి అని ఆ మెడికల్ షాప్లో ఉన్న ఆ క్రైస్తవ సహోదరు ఆ తల్లిని అడుగుతుంటే ఆమెకి ఒక 5 నిమిషాలు అలాగే మౌనంగా ఉండి కంటి నిండా నీళ్లు పెట్టుకొని బరువెక్కిన గుండెతో ప్రియులరా ఆమె మాట్లాడడం ప్రారంభించింది. అయ్యా, మరచిపోయేటట్లు, మతి మరుపు వచ్చేటట్లు, జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోయేటట్లు ఏదైనా మందు ఉందయ్యా, ఏదైనా మెడిసిన్ ఉందా? ఆ వేసుకున్న వెంటనే నా లైఫ్లో ఉన్న జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలి. అది తీపి జ్ఞాపకాలు కానీ చేదు అన్నీ మర్చిపోయేటట్లు, గతంలో నేను ఎక్కడున్నాను, ఏం చేశాను, అవన్నీ మర్చిపోయి ఫ్రెష్గా నేను ఒక నూతన జీవితాన్ని ప్రారంభించినట్లు, అన్నీ మర్చిపోయేటట్లు ఏదైనా మెడిసిన్ ఉంటే నాకు ఇస్తావా అని అడిగిందంట. ఆయన నవ్వి, అదేంటమ్మా, అలాంటి మెడిసిన్ మందు అనేది ఏది ఉండదమ్మా, అయినా మర్చిపోవాలి, జ్ఞాపకాలు అనేది తీయని అనుభూతి కదమ్మా, మర్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే అప్పుడు ఆమె చెప్పిందంట, అయ్యా సిటీలో మా అబ్బాయి ఫ్యామిలీ ఒకే కొడుకు, అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లలంతా ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి నేను అప్పుడప్పుడు సెలవు సమయాల్లో వెళ్ళి ఒక 10 రోజులు పిల్లలతో ఉండి వస్తూ ఉంటాను. కానీ మళ్ళీ ఇప్పుడు సమ్మర్ సెలవు వచ్చింది కాబట్టి వెళ్ళాలని కోరుకున్నాను. అప్పుడు బాబుకు ఫోన్ చేశాను, ఎరా నేను వచ్చి 10 రోజులు మీ దగ్గర ఉండాలనుకుంటున్నాను రా, పిల్లలు గుర్తుకొస్తున్నారు, ఎప్పుడు రమ్మంటావు? ప్రతి సంవత్సరం వస్తాను కదా, సమ్మర్ హాలిడేస్కి వచ్చి కొన్నాళ్ళు మీ దగ్గర ఉండి వెళ్తాను కదా, ఎప్పుడు రమ్మంటావు? టికెట్ బుక్ చేసుకుంటాను అంటే అప్పుడు ఆయన అన్నట్టు, అమ్మా ఏమనుకోవద్దు, ఈసారి సమ్మర్ హాలిడేస్కి మేమంతా కలిసి ఊటీ వెళుతున్నాము, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి ఊటీలో సరదాగా అంతా తిరిగి రావాలనుకుంటున్నాం, ఫ్యామిలీ అంతా వెళుతున్నాం. సో కాబట్టి నీవు వచ్చిన మళ్ళీ ఒకదాని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకు వచ్చింది, ఆడే ఉండిపోలే, నేను కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశారంట. అప్పుడు ఆ తల్లి కనిపించిందంటే, చిన్నప్పటి నుండి నా కొడుకు కోసం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాను, కానీ ఈరోజు వాళ్ళకి నేను గుర్తుకు రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పలకరించట్లేదు. కనీసం 10 రోజులు పిల్లలతో, మనవాళ్ళతో, మనవరాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని మనసు పరితపిస్తుంది, కానీ ఏమాత్రం సహకరించట్లేదు, రమ్మని పిలవట్లేదు. కనీసం వాళ్ళైనా వచ్చి 10 రోజులు ఉంటారంటే ఉండలేకపోతున్నారు. సో ఇవన్నీ తలంచుకున్నప్పుడు గుండె బరువెక్కిపోతుంది, భారంగా ఉంటుంది. ఇవన్నీ మర్చిపోవాలన్నా నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలు నన్ను బహుగా బాధిస్తుంది. నేను కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. అందుకే నా కొడుకు నేను మర్చిపోవాలి, నా సంతానం నేను మర్చిపోవాలి, నా పిల్లలందరూ నేను మర్చిపోవాలి. మర్చిపోయేటట్లు నాకు ఏదైనా మంది ఇస్తే, మెడిసిన్ ఉంటే ఇస్తావా అని అడిగితే అప్పుడు ఆ మెడికల్ షాప్ ఆయనకి చాలా దుఃఖం వేసిందంట. అమ్మ అలాంటి మెడిసిన్ ఏది లేదు తల్లి అని అంటే, సర్లే బాబు అని చెప్పి చిన్నగా కాకుండా తల్లి కన్నీళ్లతో బయలుదేరి వెళ్ళిందంట. ప్రేమైన వారారా, కొన్నిసార్లు మనం మనుషుల మీద డిపెండ్ అవుతాం, ఆధారపడతాం, మనుషుల్ని ఆశ్రయిస్తాం. వారి వల్ల మనకి దుఃఖము, నిట్టూర్పు, కన్నీళ్ళు, శ్రమలే కలుగుతుంది.
ఎవరు మనతో ఉన్నారో మన పక్షాన ఉంటారని మనం అనుకుంటాం కదండి. వాళ్ళు ఎప్పుడు మనకు అడ్డం తిరుగుతారో తెలియదు, ఎప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తారో తెలియదు, ఎప్పుడు వాళ్ళ నుండి దుష్టత్వం బయటకు వస్తారో తెలియదు. అందుకే దావీదు ఎల్లప్పుడూ యెహోవా నీవే నాకు ఆధారం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.